తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. ఆంధ్ర ప్యారిస్ తెనాలి పట్టణంలో అమరావతి కాలనీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. రాజధాని ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న తెనాలి పట్టణంలో అమరావతి పేరుతో ఉన్న ఈ కాలనీ అనేక సంవత్సరాలుగా సమస్యల వలయంలో చిక్కుకుపోయి ఉంది. ఇక్కడ కనీస సౌకర్యాలు లేక ఈ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక సంవత్సరాల నుంచి కూడా ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పి వాపోతూ ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఇక్కడ ప్రజలను కదిలిస్తే అనేక సమస్యలను ఏకారూ పెడతా ఉన్నారు. ప్రధానంగా రోడ్లు కానివ్వండి, వీధి లైట్లు కానివ్వండి, మురుగు సమస్యలు కానివ్వండి, ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేక సమస్యలను తీసుకొస్తూ ఉన్నారు. అసలు ఈ కాలనీ పరిస్థితి ఏంటి? ఎన్ని సంవత్సరాల క్రితం ఈ కాలనీ ఏర్పడింది? ఇక్కడ ఏ విధమైన సమస్యలతో ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది ఈరోజు స్టోరీలో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం మనమైతే అమరావతి కాలనీ ప్రాంతంలో ఉన్నాం. దాదాపు 1980 సంవత్సరంలో ఏర్పడిన ఈ కాలనీలో 10,000 మందికి పైగా నివసిస్తూ ఉన్నారు. ఇటు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక వర్గాల వారు కాలనీలో అనేక సంవత్సరాలుగా కూడా నివసిస్తూ ఉన్నారు. అయితే ఈ కాలనీకి సంబంధించి అనేక సమస్యలతో ఇక్కడ ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ప్రజలు వాపోతూ ఉన్నారు. కనీస సౌకర్యాలు లేవు, అంతర్గత రహదారులు లేవు, ప్రధాన రహదారులు లేవు, మొత్తంగా కూడా రోడ్లన్నీ గుంతలు పడిపోయి ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. వేగంగా విస్తరిస్తున్న ప్రాంతంలో ఈ కాలనీలో అనేక మంది జీవనం సాగిస్తున్న ఈ కాలనీపై అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది కూడా ఇక్కడ ప్రజలు ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఈ కాలనీకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఈ కాలనీ వాసులు వారి సమస్యలను ఏ విధంగా మొరపెట్టుకుంటున్నారు అనేది కూడా వారి మాటల ద్వారానే ఒకసారి తెలుసుకుందాం. నా పేరు గుమ్మడి నారాయణరావు. నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ని, రిటైర్డ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ని. నేను గత 20 సంవత్సరాలుగా మా కాలనీలతో ఏదైతే సంక్షేమ సంఘం ఉందో దానికి నేను ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా పనిచేయటం జరుగుతున్నది. కాబట్టి నాకు కాలనీ సమస్యల పట్ల, ఈ ప్రాంత సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నది నాకు. ముఖ్యంగా ఈ కాలనీ 1980 ప్రాంతంలో చిన్న పట్టణాల అభివృద్ధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా ఈ కాలనీని డెవలప్ చేయడం జరిగింది. 100 ఎకరాలు రైతుల నుంచి సేకరించి వాటిని 1350 ప్లాట్లుగా విభజించి, ముఖ్యంగా ఏంటంటే 500 ప్లాట్లేమో ఆర్థికంగా బలహీన వర్గాలకి, ఒక 500 ప్లాట్లేమో అల్పాదాయ వర్గాలకి కేటాయించడం జరిగింది. ఒక 350 ప్లాట్లే మీడియం ఇన్కమ్ గ్రూప్కి. కాబట్టి ముఖ్యంగా ఈ కాలనీలో ఏంటంటే పేదవారు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ముఖ్యంగా ఈ కాలనీలో పెద్ద సంఖ్యలో రిలీజియస్ మైనారిటీస్, క్రిస్టియన్ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ ఆర్థికంగా కొంచెం బలంగా ఉన్న వాళ్ళకంటే బలహీన వర్గాలే పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. దాదాపు 10,000 మంది పాపులేషన్ ఈ కాలనీలో ఉన్నది. ఇప్పుడు ఈ కాలనీ చెంచుపేటలో, తెనాలి పట్టణంలో 2 వార్డులు విస్తరించి ఉన్నది. వార్డు నెంబర్ 30, వార్డు నెంబర్ 32. వార్డు నెంబర్ 30 750 ప్లాట్స్ దాకా ఉన్నాయి. వార్డు నెంబర్ 32 600 ప్లాట్స్ ఉన్నాయి. మరి మేము మొదటి నుంచి ఏంటంటే మాకు ఈ ప్లాట్ సెలెక్ట్ చేసినప్పుడు పూర్తిగా దీన్ని అభివృద్ధిపరిచి కనీస వసతులు ఏర్పరిచి మీకు అప్పచెబుతామని చెప్పి హామీతో వాళ్ళు మాకు ప్లాట్లు అమ్మటం జరిగింది. కానీ వాటిని వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఎటువంటి సౌకర్యాలు ఏర్పరచకపోతే మేము గట్టిగా పోరాడినప్పుడు అప్పుడేమో వీజీటీఎం కూడా పద్ధతి కింద ఉండేది. వీజీటీఎం కూడా వాళ్ళేమో ఇదంతా కూడా మున్సిపాలిటీకి మేము హ్యాండ్ చేసాం కాబట్టి వాళ్ళు డెవలప్ చేయాలని వాళ్ళు అనేవాళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళేమో దీని స్థలాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళ మీద బ్లేమ్ చేసేవాళ్ళు.
మేము ఈ బాధ తట్టుకోలేక హైకోర్టుకు పోబట్టి హైకోర్టులో మేము కేసేసి గెలవబట్టి అప్పుడు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మేము కాలనీలో అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాదాపు 4-5 కోట్లు పెట్టి 20 సంవత్సరాల కిందట తార్ రోడ్లు వేయడం జరిగింది, సిమెంట్ కాలువలు కట్టడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే 20 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా అధ్వాన స్థితిలోకి వచ్చేసినాయి. చాలా భయంకరంగా అధ్వానంగా కాలనీలో రోడ్డు పరిస్థితి ఉన్నది. దాదాపు కాలనీలో 13 కిలోమీటర్స్ రోడ్స్ ఉన్నాయి. ఈ 13 కిలోమీటర్ రోడ్స్ కూడా మెయిన్ రహదారులు కానివ్వండి, అంతర్గత రహదారులు కానీ అధ్వానంగా దెబ్బతినిపోయి గుంతలు ఏర్పడి వర్షపు నీళ్ళు నిలిచి ప్రజలందరూ కూడా వాటిని ఉపయోగించుకోవడం చాలా కష్టంగా ఉన్నది. పిల్లలు సైకిల్ మీద పోయే వాళ్ళు కూడా కింద పడిపోయి ఫ్రాక్చర్స్ తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే ముఖ్యంగా 60 అడుగుల హాస్పిటల్ రోడ్డు అనేది గుంటూరు రోడ్డు నుంచి మా కాలనీ మీద కూడా 60 ఫీట్ హాస్పిటల్ రోడ్ అయితే ఉందో అది చాలా ముఖ్యమైన రోడ్డు. అది దాంట్లో కాలనీ వాసులే కాకుండా మరి మన దగ్గర డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉన్నారు కాబట్టి తెనాలి పట్టణంలో వేరే ప్రాంతాల నుంచి, జిల్లాలోంచి వేరే ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది ప్రజలు ఆ రోడ్డును ఉపయోగించుకుంటూ మరి హాస్పిటల్కి వస్తుంటారు. మామూలుగా అంబులెన్స్ కూడా హాస్పిటల్కి వస్తుంటాయి. దాంట్లో ఉన్న గుంతల మూలకంగా అంబులెన్స్ పోవడం కూడా కష్టంగా ఉన్నది, 2 వీలర్స్ పోవడం కూడా కష్టంగా ఉన్నది. కాబట్టి వీటిని మనం ఇమీడియట్గా మరమ్మతు చేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని మొదటి నుంచి అడుగుతున్నాం. సరే, గత ప్రభుత్వం అశ్రద్ధ చేసింది, మరి ఈ ప్రభుత్వం అయినా కూటమి ప్రభుత్వం అయినా మరి వాళ్ళు శ్రద్ధగా వహించి మరి మామూలుగా ఈ రోడ్స్ డెవలప్ చేస్తుంటే అవసరం ఉన్నది. ఈ 13 కిలోమీటర్ రోడ్లు కూడా ఇంప్రూవ్ చేయాలి. కాలువలు కట్టారు, సిమెంట్ కాలువలు కట్టారు. కాకపోతే మనకేమైనా తెనాలి పట్టణంలో ఈ కాలనీ ఏమైతే గతంలో ఇవన్నీ కూడా వ్యవసాయ భూములు లో లెవెల్లో ఉన్నాయి. పట్టణ మెయిన్ రోడ్ ఏమో హై లెవెల్లో ఉంది, ఈ కాలనీ ఏమో లో లెవెల్లో ఉంది. దాని మూలంగా ఏమిటంటే డ్రైనేజ్ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. అది లెవెల్ కరెక్ట్గా లేదు. తెనాలి పట్టణంలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. దీనికి పరిష్కారం ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చినప్పుడే తెనాలిలో డ్రైనేజ్ పరిస్థితి ఇంప్రూవ్ అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాము. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు మరి మున్సిపల్ కమిషనర్ అధికారులు కానివ్వండి, లేకపోతే మన లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ కానివ్వండి కలిసి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఏ కాడి వాయిదా వేస్తున్నారు కానీ మరి సమస్య పరిష్కారం కాటల్లా మా కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా పరిస్థితి కొనసాగినట్టయితే మేము అందరం కూడా అసోసియేషన్ పరంగా ఈ ధర్నా ప్రోగ్రాము, రాస్తా రోకో ప్రోగ్రాం కూడా చేయడానికి మేము నిశ్చయించుకున్నాము. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. సాధ్యమైనంత తొందరలో మీరు దానికి సమస్యను పరిష్కారం చేయాలి. ముఖ్యంగా ఇంకా కాలువలు కట్టాల్సిన సిమెంట్ కాలువలు కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేయాలి. అట్లా కాలనీ వాసులు అందరూ కూడా మరి మంచినీటి సౌకర్యం ఏదైతే ఉందో కనెక్షన్స్ ఇవ్వాల్సి మేము కోరుతున్నాము. ముఖ్యంగా ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి, 10 మందికి ఉపయోగపడే ఖాళీ స్థలాలు. అవన్నీ లో లెవెల్లో ఉండటం మూలకంగా వాటిలో వర్షపు నీరు నిలిచి మరి చుట్టుపక్కల ఉండే కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ పబ్లిక్ స్థలాలు అన్నింటిని కూడా లెవెలింగ్ చేసి ఫెన్సింగ్ ఏర్పరిచినట్టయితే వాటికి సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కాలనీలో మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయవలసిందిగా మేము సంఘపరంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము, మున్సిపల్ అధికారులను కోరుతున్నాము, కోరినటువంటి మంత్రివర్యులను లోకల్ ఎమ్మెల్యే గారిని మేము కోరుతున్నాము. కాబట్టి మీరు కానీ సమస్యలు సాధ్యమైనంత తొందరగా మీరు పరిష్కరించవలసిందిగా మా విన్నపం. అంతేకాకుండా ముఖ్యంగా ఏమిటంటే మామూలుగా కాలనీలో ముఖ్యంగా ఏంటంటే ఈ కుక్కల బెడద, స్ట్రే డాగ్స్ చాలా తీవ్రంగా ఉన్నది. ఈ మధ్య మా కాలనీ వస్తుంది చాలామంది కలుస్తున్నాయి అవి. కాబట్టి ఇమీడియట్గా వాటిని ఆ స్ట్రే డాగ్స్ సమస్యను పరిష్కారం చేయాలి. దోమలు కూడా విపరీతంగా వర్షపు నీళ్ళు నడచడం మూలంగా ఈ దోమలకు బ్రీడింగ్ సెంటర్గా ఏర్పడి మరి దోమలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి కాలనీ వాసులకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కాబట్టి శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని కూడా మరి తీవ్రంగా పరిగణించి పరిష్కరించవలసిందిగా మేము కోరుతున్నాం. నా పేరు అనురాధ అండి. నేను అమరావతి ప్లాట్స్ నివాసిని. ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. కొన్ని సంవత్సరాలు ఈ అమరావతి ప్లాట్స్ అనేది VGTM కూడా కింద ఉంది. అప్పుడు మున్సిపాలిటీ ఏమీ పట్టించుకోలేదు. ఇటు తర్వాత మీరు కూడా అథారిటీస్లో ఉన్నారండి అని కూడా వాళ్ళు తీసుకోలేదు. దత్తపుత్రులాగా అయిపోయింది మా పరిస్థితి అప్పట్లో. తర్వాత దీన్ని తెనాలి మున్సిపాలిటీ వారు టేకప్ చేశారు. అప్పుడు కొన్ని మేము నిరసనలు, ధర్నాలు మా మహిళా మండలి ద్వారా చేయటం వలన మాకు ఇక్కడ డస్ట్బిన్లు కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది వచ్చి పారిశుద్ధ్య కార్మికులు వచ్చి మాకు డస్ట్బిన్స్ తీసుకెళ్ళటం కానివ్వండి, వీధులు ఊడ్చడం కానివ్వండి, కొంచెం లైటింగ్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ సమస్యలు మేమే పోరాడి సాధించుకున్నాము మా మహిళా మండలి ద్వారా. తర్వాత మున్సిపాలిటీ కైవసం చేసుకొని ఈ వుడా ప్లాట్స్ని వాళ్ళే ట్యాక్స్ తీసుకోవటం అవన్నీ జరిగినాయండి. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మేము కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇంకా కాలనీని అభివృద్ధి చేసుకున్నాము, కొంచెం గ్రీనరీ చేసుకున్నాము, కొంచెం ఇది చేసుకున్నాము. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఈ అమరావతి ప్లాట్స్లోనే నిర్మించడం జరిగిందండి.
తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు కానివ్వండి, ఇటు 3 వార్డులకు సంబంధించిన కోగంటి శివయ్య హై స్కూల్ రోడ్డు లోపలి భాగం కానివ్వండి, చాలా గతుకులమయమైపోయింది. మేము చాలా మౌలిక సదుపాయాలు, ప్రాథమిక సదుపాయాలు అడుగుతున్నామండి. రోడ్లు, తాగునీరు, లైటింగు, కొంచెం ఈ ఖాళీ స్థలాలు ఎక్కువ ఉండటం మూలాన కొంచెం రాత్రి సమయాల్లో కూడా కొన్ని అసాంఘిక శక్తులు ఇక్కడ బాగా వ్యాప్తి చెంది ఇక్కడ నివాసితులకు కానివ్వండి, ఇటు అటు తిరిగే వాళ్ళకి కానివ్వండి, హాస్పిటల్కి కానివ్వండి, ఇక ఇతర అవసరాల మీద తిరిగే వాళ్ళకి కానివ్వండి కొంచెం ఇబ్బంది కలిగజేసినాయి. అవన్నీ మేము ప్రభుత్వ దృష్టికి, మున్సిపల్ కౌన్సిల్ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాము. చాలా ఉపయోగాలు జరిగినాయి. మాకు కౌన్సిల్ కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి బాగా సహకరించాయి. కాకపోతే ఇప్పుడేంటంటే కొంచెం పనులు త్వరితగతిన అవటం లేదు. ఈ రోడ్లన్నీ పాడైపోయినాయి. వర్షాలకి కాలనీ వాసులు అందరూ వెళ్ళే ప్రాథమిక రోడ్లలో కూడా సరైన రోడ్లు లేవు, అంతర్గత రోడ్ల నిర్మాణం లేదు అని కొంచెం కాలనీ వాసుల్లో అసంతృప్తి ఎక్కువ అవుతుంది. ఇక్కడ 10,000 పైచిలుకు జనాభా ఉన్నారండి. దానికి మాకు కమ్యూనిటీ హాల్ ఉంది. మొన్న తుఫాను బాధితులకు కూడా మేము అక్కడే షెల్టర్ ఇవ్వటం జరిగింది. మాకు వసతులన్నీ ఉన్నాయి, కానీ ప్రాథమిక వసతులకే మేము అడుగుతున్నామండి. తాగునీరు కూడా వస్తుంది. మాకు పారిశుద్ధ్య కార్మికులు వచ్చి ఎప్పుడు కూడా మాకు అన్ని శుభ్రత అవకాశాలు అన్నీ కల్పిస్తున్నారు. పారిశుద్ధ్యం బాగుంది, తాగునీరు బాగుంది. అందరూ మెజారిటీ పీపుల్ అడిగేది మాత్రం మాకు రోడ్స్ కావాలండి. కాలనీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే రోగులకి రోడ్డు సరిగ్గా లేదు. పేషెంట్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఏ సిబ్బంది అయినా ఇబ్బంది పడుతున్నారు. ఇటు 30, 31, 32 వార్డులకు వెళ్ళేది ప్రధానమైన రోడ్డు కోగంటి శివయ్య హై స్కూల్ రోడ్డు అండి. ఆ రోడ్డు చాలా చోట్ల చాలా శిథిలమైపోయి ఉందండి. చిన్న వెహికల్ మీద వెళ్ళాలన్నా, కారులో వెళ్ళాలన్నా, కాలినడకలు వెళ్ళాలన్నా అసలు ఎవరు నడవలేకపోతున్నారు. దయించి కౌన్సిల్ వారు కానీ, ప్రభుత్వం వారు కానీ దీని మీద స్పందించి మా విన్నపాన్ని గుర్తుంచుకొని కొంచెం మాకు ఈ సమస్యల నుంచి, ముఖ్యంగా రోడ్స్ అండి, మాకు రోడ్సే ప్రాబ్లంగా ఉంది. దీన్ని కొంచెం త్వరితంగా పూర్తి చేస్తారని కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు సతీష్ బాబు అండి. 20 సంవత్సరాల నుంచి నేను కాలనీలో ఉంటున్నాను. శైలజా రామయ్య గారు మనకు ఆర్డీఓగా చేసి కృష్ణా జిల్లా కలెక్టర్గా వెళ్ళి అప్పుడు ఈ కూడా బాధ్యతలు కూడా ఆమెకు అప్పచెప్పారు. అప్పుడు ఆమె వచ్చి ఈ వెంకయ్య గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ వెంకయ్య గారు, నారాయణ గారు వీళ్ళందరూ బాగా కోర్టులో వేయటం వల్ల ఆమె వచ్చి పరిశీలించి ఏ రోడ్డు వేయమంటారని అడిగితే మీరే వ్యక్తిగతంగా మొత్తం పరిశీలించి మీరు ఏ ఇంపార్టెంట్ రోడ్లో వేసుకోండి అని చెప్తే ఆమె అన్ని రోడ్లు చండాలకు బరస్ట్గా ఉన్నాయి అని చెప్పి నేను విడతల వారీగా నేను వేస్తానని చెప్పి ఆమె హామీ ఇచ్చిన వల్ల ఆమె వేసిన రోడ్లు ఇప్పుడు వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏమయ్యేది ఈ పైపులకి వాటర్ సప్లై అని చెప్పి పైపులు కూడా పాల్గొట్టారు. వాటి భాగంలో ఏదో సిమెంట్ బూడ్చి చేశారు తప్పితే దాని మీద సరైన ఇది చేయలేదు. ఆ రోడ్లు గతుకులు మయమైపోయినాయి. ఇప్పుడు చాలా రోడ్లు పాడైపోయినాయి. శాంక్షన్ అయినాయి అంటున్నారు, ఇంతవరకు ఏ రోడ్డు బిగిన్ చేయలేదు. మరి కాంట్రాక్టర్లు మరి ఎందుకని పనిచేయట్లేదో తెలియట్లేదు. అధ్వానంగా పరిస్థితుల్లో ఉన్నాయి కాలనీలో రోడ్లన్నీ మరి చాలా గతుకులమయమైంది. ఇదివరకు పెట్రోలింగ్ జరిగేది, పోలీస్ పెట్రోలింగ్ జరిగేది 3 సార్లు 4 సార్లు, ఇప్పుడు ఒకసారి కూడా రావట్లేదు. దానివల్ల మందు తాగే వాళ్ళు కూర్చొని వాటి వల్ల లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. తిరగడానికి కానీ ఏదన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సింది మా బాధ్యత. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గుంటూరు రోడ్డుకి అక్కడ చాలా నేరో అయిపోయింది. బస్సులు కానీ లారీలు కానీ రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ రోడ్డు కొంచెం కోసిపోయింది, దాన్ని కొంచెం పెంచాలన్నమాట. అదొకటి 1982 సంవత్సరం అట్లున్న రోడ్లు అట్లనే వేయటానికి తార్ రోడ్లు వేసారు, కానీ వాడు ఏ రోడ్డు సరిగ్గా లేదు, అన్ని గుంతలమయం అయిపోయింది. ఖాళీ ప్లేస్లో మటుకు చెరువులాగా అయిపోయినాయి అన్నమాట నీళ్లు. అటువంటి దోమలు, పాములు అన్ని రకాలు వస్తున్నాయి అన్నమాట. అట్నే వాళ్ళు ఓనర్ ఎవరో వాళ్ళ అడ్రస్ లేని వాళ్ళకి నోటీస్ ఇస్తూ ఉంటారు మున్సిపాలిటీ వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు పట్టించుకునేది పెట్టలేదు. అది చాలా ప్రాబ్లం ఉందన్నమాట. అదొకటి మట్టి నివారణ జరగాలన్నమాట. చాలా రోడ్లు ఏ రోడ్డు బాగాలేదండి. గుడా కాలనీలో ఏ రోడ్డు బాగాలేదు. ఫస్ట్ ఇల్లు కట్టింది మేము ఇక్కడ చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు అనుభవిస్తున్నాం అన్నమాట. రావాలంటే దీంట్లోకి ఆ రోజు అట్టనే సేమ్ ఇప్పుడు అట్ట పేరు తార్ రోడ్డు వేసారు, కానీ
కాలు బురద కావట్లేదని లెక్క కానీ అన్ని గుంతలే. ఆ చెరువులాగా అయిపోయిన ఖాళీ స్థలాలు మటుకు కొంచెం మరగదొలిచ్చేసి అన్నిటికీ నీళ్ళు రాకుండా ఉంటాయి, నీళ్ళు నిలవకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కొల నుంచి వచ్చి కాలువ నీటి కూడా కట్టాల నుంచి వచ్చి నీళ్ళు కూడా ఇటు వచ్చి కూడా కాలంలో చేరి అయ్యల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అన్నమాట. పేరు కే బాను. ఆడవాళ్ళకి గుడికి వెళ్తానికి కూడా ఇబ్బందిగా ఉంటుందండి. అసలు లైట్లు లేవు, రోడ్లు లేవు, బాగా చీకటిగా ఉంటుంది, కొంచెం భయంగా కూడా ఉంటుంది. కొంచెం చూసి చేయ రోడ్లు బాగోలేదు. మళ్ళా తాగి కుర్రాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం రోడ్లు కూడా కొంచెం చూసి. అమరావతి ప్లాట్స్ మున్సిపల్ వార్డు 30వ వార్డు. ఆ వార్డు కౌన్సిలర్ నేను. నా పేరు జైపాల్. మా వార్డులో దాదాపుగా ₹1 కోటి వర్క్స్ మున్సిపల్ చైర్మన్ గారు మన గౌరవనీయులు మినిస్టర్ గారి ద్వారా ₹1 కోటి వర్క్స్ శాంక్షన్ అయిన ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డుకి 35 lakhs, మార్గ్ అపార్ట్మెంటు రైల్వే ట్రాక్ దాకా ఆ రోడ్డుకి 40 lakhs ఒకే కాంట్రాక్ట్ కూడా తీసుకోవటం జరిగింది. ఎందుకనో మరి వాళ్ళు మార్గ్ అపార్ట్మెంట్ రోడ్డు 35 lakhs దాదాపు ₹1 కోటి రోడ్లు మినిస్టర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు శాంక్షన్ చేశారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. కాంట్రాక్టులు నిర్లక్ష్యమా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యమా అనేది అర్థం కావట్లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడైనా సరే ఇది శివారు వార్డు. ఈ మా 30వ వార్డులో మున్సిపల్ రెవెన్యూ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. శానిటేషన్ చూసినా అది కూడా అంతంత మాత్రంగా ఉంది. వర్కర్స్ షార్టేజ్ ఉంది, అది కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంది. దయచేసి 3 వార్డులకు సంబంధించిన మార్గ్ అపార్ట్మెంటు రైల్వే ట్రాక్ రోడ్డు 40 lakhs బీటీ రోడ్డు ఎప్పుడైనా వర్షాలు తగ్గినాక స్టార్ట్ చేస్తామంటున్నారు. ఇప్పుడైనా స్పందించి ఆ వర్షాలు ఇప్పుడు తగ్గినాయి కాబట్టి ఆ మున్సిపల్ ఎంఈ గారు కాంట్రాక్టర్స్ను కోఆర్డినేట్ చేసి అది తొందరగా వేయాల్సిందిగా కోరుతున్నాము. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే మాకు ఇంకా వేరే మార్గం లేదు. వచ్చే సోమవారం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మా వార్డు సభ్యులందరూ ప్రజలందరూ ధర్నా పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నాము. దయచేసి మున్సిపల్ ఎంఈ గారు దీని మీద దృష్టి పెట్టి దాన్ని వెంటనే స్టార్ట్ చేసే కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మొన్న కౌన్సిల్లో కూడా దీని గురించి నేను, నా సహచర సభ్యురాలు మన మానసారెడ్డి గారు కూడా దీని గురించి చర్చించడం, దీని గురించి అడగటం జరిగింది. అయినా కానీ అంతవరకు ఏమీ వాళ్ళు సంప్రదించడం కానీ దీని గురించి ఏదన్నా ముందుకెళ్ళటం కానీ ఏమీ జరగట్లేదు. ఇది మాత్రం 3 వార్డులకు సంబంధించిన రోడ్డు అది. దాన్ని ఇమీడియట్లీగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. లేకపోతే సోమవారం ధర్నా పెట్టాలనుకుంటున్నాం అందరూ వార్డు ప్రజలతో కలిసి. అందుకన్నా మాకు మార్గం లేదు. దీని మీద దృష్టి పెట్టవలసిందిగా ముఖ్యంగా మున్సిపల్ ఎంఈ గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది అమరావతి కాలనీలో ఈ ఇబ్బందుల గురించి స్థానికులు చెప్తున్నమాట. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది ఈ కాలనీ పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే అడుగడుగున సమస్యలే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఉదయం నుంచి కూడా ఎస్టీవీ ద్వారా ప్రత్యేకంగా అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రధానంగా అనేక సమస్యలు వెలుగు చూశాయి. ముఖ్యంగా 13 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రోడ్లలో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు కూడా పూర్తిగా అధ్వాన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎక్కడికక్కడ గోతులమయంగా మారిపోయి చాలా ఇబ్బందికర వాతావరణాలు ఈ రోడ్ల మీద కనిపిస్తూ ఉన్న పరిస్థితి. ఇటు మెయిన్ రోడ్లతో పాటు ఇటు ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా ఇటు స్థానికులు చెప్తా ఉన్నారు. అట్లాగే ఇక్కడ పరిస్థితులు కూడా అట్లాగే కనిపిస్తూ ఉన్నాయి. అనేక మంది రోగులు అనేక ప్రాంతాల నుంచి, ఈ కాలనీకి సంబంధించి ప్రజలే కాకుండా అనేక ప్రాంతాల నుంచి కూడా చాలామంది రోగులు ప్రతిరోజు కూడా ఈ హాస్పిటల్కి వచ్చిపోతూ ఉంటారు. అటు అంబులెన్స్లు కూడా తిరుగుతూ ఉంటాయి. అత్యవసర పేషెంట్లు, ఎమర్జెన్సీ వైద్యం అవసరమైన రోగుల్ని అంబులెన్స్లో ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఈ రోడ్లలో ఒళ్ళు గుల్ల చేసుకొని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంటే ఇటు డ్రైనేజ్ సమస్య కానివ్వండి, వీధి దీపాల సమస్య కానివ్వండి, ఇటు మురుగు సమస్య కానివ్వండి, దోమల సమస్య కానివ్వండి, 1 కాదు 2 కాదు అనేక సమస్యలను ఇక్కడ కాలనీ వాసులు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏకంగా జనసేన పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లే ఈ మధ్య కాలంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికారులను కూడా దీనిపై
ఆ ప్రశ్నలు లేవనెత్తారు. మా కాలనీ మీద ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? ఇటు 30వ వార్డు 32వ వార్డు మిళితమై ఉంది. 2 వార్డులు కంబైన్డ్గా ఉన్నాయి. కాలనీ మీద ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? కనీసం రోడ్లు కూడా ఎందుకు మరమ్మతులు చేయట్లేదని చెప్పి కూడా ఈ కౌన్సిలర్లే ప్రస్తావించిన పరిస్థితి. ఇటు 30వ వార్డు కౌన్సిలర్ కొమరాబత్తిని జైపాల్ కానివ్వండి, అట్లాగే 31వ వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి కూడా ఈ సమస్యల మీద ప్రస్తావించారు. ఈ కాలనీలో అనేక మంది నివసిస్తూ ఉన్నారు. ఇటు అన్ని వర్గాల ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి ఈ కాలనీకి సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి ఇక్కడ ఉన్న సమస్యలని వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందజేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి.